చెప్పుకోవాలి. ఓకే. ఈ లోకల్ క్యాడర్ ఎలక్షన్స్ సంబంధించి కూడా వైసీపీ సిద్ధంగా ఉన్నట్టు చెప్తోంది. మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్స్ ఎలక్షన్స్ కావచ్చు, వాటికి కూడా రేపు జనవరి తర్వాత కూడా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఏంటి వైసీపీకి కొంచెం యాక్టివ్నెస్ వచ్చే అవకాశం ఉంటుందా దాని మీద దృష్టి పెడితే? అంటే ఈ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఇంకా 1.5 year ఒక సంవత్సరం పైన ఉంది. మార్చికి 4 ఏళ్ళు పూర్తవుతుంది. ఆ తర్వాత 1 year ఉంటుంది. 5 ఏళ్ళు కాల పరిమితి కాబట్టి ఇంకా 1.5 year ఉంది. 1.5 year అంటే దాదాపు 2 ఏళ్ళు అయిపోతుంది తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చి. ఆ ఏరకి తెలుగుదేశం పార్టీలో కొన్ని బయట వస్తే ప్రతిపక్షం కూడా బాగా యాక్టివ్ అయిపోతుంది. మళ్ళీ 1.5 year లో ఎలక్షన్ వాతావరణం వచ్చేస్తుంది కదా, కాబట్టి ఫెరోసెస్ ముందుకు వచ్చేస్తారు. కాకపోతే వైసీపీ లాగా ఇనానమస్ ప్రోత్సహిస్తారా వాళ్ళు కూడా? మన నీటి సంఘాల ఎలక్షన్ అట్లే మున్సిపల్ ఎన్నికలు అట్లే జరిగినాయనుకో కొన్ని చోట్ల రచ్చ అవుతుంది. ఎందుకంటే వైసీపీ కూడా ఇప్పుడైతే 6 నెలలు పరిమితమైన ఎలక్షన్ మనకి ఎందుకు లేని గమ్మున్నారు. 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలు గమ్ముండరు కదా. గమ్ముడిపోతే ఘర్షణాత్మక వాతావరణం కొన్ని చోట్ల వస్తుంది. వదిలేసిన వాళ్ళ చోట ఏకగ్రీవాలు అవుతాయి. కాబట్టి ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్ని ఎట్లా జరపాలనుకుంటా ఉంది అనే దాన్ని బట్టి ఆ ఎన్నికల్లో ఎలా ఉంటుంది. వైసీపీ మాత్రం 2 ఏళ్ల తర్వాత చాలా జిల్లాల్లో ఫెరోసస్ గానే ముందుకు వస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి కూడా వాళ్ళు యాక్టివ్ గానే ఉంటాం ఈసారి, అంటే కన్సిడరేషన్స్ ఉంటది కాబట్టి ఎక్కువ యాక్టివ్ గా ఉంటామని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. నిస్సందేహంగా యాక్టివ్ అవుతారు, ఎందుకంటే మళ్ళీ 1 year ఎలక్షన్ కదా. అవును, ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళైతే జోష్లో ఉన్నారు. కార్యకర్తలకు సంబంధించి కూడా మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయన్న ధీమాలో అయితే ఉన్నారు. అంటే జమిలీ వస్తుందో రాదో కానీ జమిలీ చర్చ అయితే మాత్రం జమిలీ జరిగేంత వరకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి 27 వస్తుందా 28 వస్తుందా ఊహల ఊరికి, ఎందుకంటే ఎవరి జమిలీ అమలు చేయాలి వాళ్ళేమో నోరు మీద. దానివల్ల ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ప్రతిపక్షానికి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో మన విజయసాయి రెడ్డి గారు జేపీసీ మెంబరు. ఆయన జేపీసీ మెంబర్ వారిలో అదిగో ఎలక్షన్ ఇదిగో ఎలక్షన్ అంటాడు. నాకు తెలుసా నేను మాట్లాడుకుంటున్నాను రోజు అంటాడు. అంటే వేసిందే దానికోసం కదా జేపీసీ. కాదని ఊరు చెప్పాలి, చంద్రబాబు నీకేం తెలుసు నాకు తెలుసు అంటాడు. మోడీ గారు చెప్పాలి, మోడీ గారు చెప్పరు, మేము జమిలీకి రెడీగా ఉన్నాం ఎప్పుడే చెప్పరు. కాబట్టి చెప్పాల్సిన వాళ్ళు చెప్పరు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లాంటి కమిటీ మెంబర్లు మేము రోజు అదే మాట్లాడుకుంటున్నాం, మేము అదే చర్చిస్తున్నాం, త్వరలో వచ్చేస్తా అంటాడు. కాబట్టి ఖచ్చితంగా జమిలీ చర్చ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. అది ప్రతిపక్షానికి కొంచెం ఊపిస్తుంది. ఈ ఊపు కూడా ఎలక్షన్ లో కొంచెం 2 ఏళ్ల తర్వాత జరిగిన కొంచెం వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తుంది. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.